న్యాయం జరగాలంటే వాడిని ఏ విధంగా అమ్మాయిని హింసించాడో కొట్టి చంపేశాడో వాడిని కూడా వాళ్ళ అన్న వాళ్ళు అలాగే చేస్తే వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి వీడియోలో కానీ ఇలా చేసేటప్పుడు వద్దురా బై సోషల్ మీడియా చాలా డేంజరస్, అమ్మాయిని ఎందుకు చంపడం అని చెప్పి ఇంకొకటి భయపడతాడు. రీసెంట్ టైంలో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ కోమలి కూడా ఇట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక అబ్బాయి వేధింపులకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే హస్బెండ్ చంపేసింది కదా అన్న. చాలా మంది ఏంటంటే అమ్మాయిలు మోసం చేస్తారు, అబ్బాయిలు సిన్సియర్ లవ్ అని చెప్పి అంటుంటారు. అలా అన్నప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు డైవర్ట్ అయిపో, నీకు అది కాకపోతే ఇంకో అందం వస్తుంది, ఇంకో సీరియల్ వస్తుంది, ఇంకో లేకపోతే ఇంకో మోనాలిసా వస్తుంది. అలా అని చెప్పి నువ్వు చంపేయడం కరెక్టేనా? ఇప్పుడు నేను ఒక అమ్మాయికి అడుగుతున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకున్నప్పుడు ఇష్టం ఉంటూ ఉండండి, లేకపోతే ఆ అమ్మాయి లైఫ్ ఈ అబ్బాయిలు చూసుకోవాలి. కానీ చంపేయడం నీకు ఎవడిచ్చాడు హక్కు? తల్లిదండ్రులకే లేదు, నీకు ఎవడిచ్చాడు రా హక్కు? నువ్వు అంటే నీకు 3 ముళ్ళేసిన బంధాన్ని నువ్వు చంపేస్తావా? అడగను. అలా వీడియోలు బాగుంటాయి, ఇద్దరు కలిసి చేసిన వీడియోలు చాలా బాగుంటాయి. ఎందుకని వచ్చి ఉండేది ఆయనకి అంత ఆవేశం? ఆ రీల్స్ మట్టుకు ఆయన నటించిండు, లోపల ఉండే విషయం అంతా కూడా అట్లే దాపెట్టుకుని రీల్స్ మట్టుకు నవ్వుతూ ఆమెతో యాక్ట్ చేసిండు అంట. నటించడమే కదా, వాడు ఒక కామంతో చచ్చాడు. ఇప్పుడు కామంతో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఉండబట్టే కట్నం కోసం నుంచి అమ్మాయిని యూజ్ చేసుకొని ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ సారి ప్రెగ్నెన్సీ వస్తే తీపిచ్చేసాడంట. ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి మళ్ళీ ఉంటే ఈ ఒక డ్రామా వేసి అలా చేసి ఉండొచ్చు మ్యాక్సిమం. డబ్బు కోసమే అన్న నేను చెప్తున్నాగా, ఈ రోజుల్లో ప్రేమ లేదు, దోమ లేదు, ఏం లేదు, కామంతో కూడుకున్న సచ్చారు బాయ్స్ మొత్తం చెప్తున్నాగా. అందరు అనట్లేదన్నా, ఎవడైతే అలా చేస్తున్నాడో ఒక అమ్మాయిని అతను నెగిటివ్ చేసి డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నాడో వాడు లైఫ్ లాంగ్ ఉండడు. కొన్ని రోజులు ఉండే కొన్ని రోజులే పోతాడు. మన జీవితాంతం ఉండేది మన పేరెంట్స్ ఒకటే. ఎవరినైనా పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అమ్మ చెప్పిందనో బాబాయ్ చెప్పాడనో పక్కింటోడేదో అనుకుంటుని చెప్పి మీరు పెళ్లి చేసుకోవద్దు దయచేసి. అమ్మాయిలు అందరికీ చెప్తున్నా. ఇన్ని ఘోరాలు చూస్తున్నాం మన కోమలి విషయం. అమ్మాయిలు ప్రతి అమ్మాయిలు అంతే, పిల్లలు ఉన్నప్పుడు చంపడం, లేకపోతే వాడి చంపడం, అమ్మాయిలు అబ్బాయిని చంపడం. ఎందుకన్నా ఎవడు ఒక్కడే చెప్తున్నా, ఎవరికి ఇష్టం అయితే ఎవరి లైఫ్ వాడు చూసుకోండి. మనుషులు చంపే అధికారం ఎవరికీ లేదు. నమస్కారం. ఇప్పుడు జైత్యాల డిస్ట్రిక్ట్ ఎవరైతే ప్రముఖ యూట్యూబర్ ఉన్నారో వైష్ణవి గారు, ఆమెను వాళ్ళ భర్తనే కత్తితోటి పొడిచి చంపాడు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే సొసైటీకి ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తుండే? అది చాలా వరస్ట్ థింగ్ అండి. బికాస్ నేను చూశాను గత 2 days నుంచి ఇది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే తను 5 months 4 months ప్రెగ్నెంట్ అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. సో తన బేబీయే కదా లోపల క్యారీ చేస్తుంది. సో తన బేబీని తనే చంపుకున్నాడంటే ఏదైనా ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివైడ్ అయిపోవాలి, లైక్ డైవర్స్ లాంటివి తీసుకోవాలి. అంతేగాని తనను పొడవడం, చంపడం, తన వీడియోస్ తనని చూస్తుంటే చనిపోయినాక స్ట్రెచ్చర్ మీద చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఏడు ప్రాణాలకు కూడా ఏడుపోతుంది ఆ సిచ్యువేషన్ చూసి. తను కన్సీవ్ తను. సో ఆ పెయిన్ ఎలా తీసుకుంది అంటే తను ప్రాణాలతో బతకాలి అని ఎంత పోరాడిందో. అంటే ఆ సీన్ తలుచుకున్న ప్రతిసారి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి లిటరల్లీ. అది వెరీ హార్డ్ మూమెంట్. అది ఏ ఫీమేల్కి కూడా అలా జరగవద్దు. వాళ్ళ మదర్ని చూస్తుంటే అయితే అసలు తను నిజంగా ఎంత ఏడుస్తుంది, మొత్తం మ్యాడ్ అయిపోయింది వాళ్ళ మమ్మీ. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఇదా కట్నం గురించి అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం అయిందని కూడా కొన్ని కామెంట్స్ అయితే అవుతున్నాయి. దీనిపై కట్నం గురించి? అవును, ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు కట్నం కావాలని అడగండి. మీకు కావాల్సినవి అన్నీ ఏదన్నా ఉంటే డిమాండ్స్ అప్పుడు అడగండి. ఫైన్, మీరు మ్యారేజ్ అయినా కూడా అడగండి, తప్పులేదు. బట్ వాళ్ళు టైం పెట్టినప్పుడు మీరు టైం తీసుకోవాలి, నచ్చకపోతే డైవర్స్ తీసుకోవాలి. అంతేగాని చంపడం అనేది అసలు కరెక్ట్ కాదండి. అసలు ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇలా ఈమెకు ఎలా అయితే జరిగిందో ఆ అబ్బాయిని ఎవరైతే వైషు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో తనని కూడా అలానే చంపాలి. అప్పుడు ఆమె ఆత్మకి శాంతి ఇస్తుంది. అండ్ ఎవరైతే మదర్ ఉన్నారో వైష్ణవి వాళ్ళ మదర్, ఆమె కూడా అప్పుడు సాటిస్ఫైడ్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు మీరు ఆయనకు శిక్ష ఆ టాపిక్ వచ్చిందో, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఇప్పుడు వైష్ణవి గారు వాళ్ళ బ్రదర్స్ 11 మంది అంట, వాళ్ళందరూ కూడా మాకు ఒక్కతే చెల్లెలు, వాడిని మాకు అప్పచెప్పండి, మేము తగిన శిక్ష ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. యా, నైస్ అండి. యాక్చువల్లీ బాగా మాట్లాడారు వాళ్ళు. అప్పచెప్పండి అంటే ఆ అమ్మాయి ఎంత అయితే అంటే చాలా ఎక్కువ దాన్ని సఫర్ అయిందో చంపే టైంలో. అంటే తనని సెక్యూర్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసిందో అర్థమవుతుంది ఇక్కడ. సో అదే శిక్ష వీనికి వేస్తే వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్తే వైష్ణవి పడ్డ బాధ వానికి ఆ క్షణం అర్థమవుతుంది. అంటే 1 month బ్యాక్ కూడా వైష్ణవి వాళ్ళ హస్బెండ్తో కలిసి రీల్ చేసి పోస్ట్ కూడా చేసింది. అంటే దాంట్లో మట్టుకు హ్యాపీగా నవ్వుకుంటూ తీసినారు. అది రీల్స్ మట్టికేనా? రియల్ లైఫ్లో ఆ నవ్వంతా కూడా లోపల ఇది మనసులో ఉండే చేసింది. యా, వన్ థింగ్ అండి, రియల్ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ రియల్ లైఫ్లో ఎవరి లైఫ్లో ఉండదు. అంటే కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనుక ఒకలాగా. నాట్ ఓన్లీ వైష్ణవి లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ అదే, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ కూడా. అంటే కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనుక ఒకలాగా ఉంటారు ఎవరైనా సరే. సో జడ్జ్ చేయొద్దు. కాకపోతే ఇక్కడ
ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తను కన్సీవ్ కదా, అది చాలా హర్టింగ్ అసలు. అది అలా చేయొద్దు, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ వాడిని మాత్రం అసలు వదిలేదే లేదు. ఇలాంటి వాళ్ళని వదిలితేనే ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది చూసి బయట తయారవుతారు. ఇన్ని రోజులు ఆడోళ్ళే చంపుతారు అనుకున్నాం, కానీ అది తప్పది. అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే ప్రముఖ యూట్యూబర్ మొన్న రీసెంట్ టైంలో కోమలి, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైష్ణవి యూట్యూబర్, ఈ స్పెసిఫిక్గా యూట్యూబర్లను టార్గెట్ చేసారు అనుకోవచ్చా? మరి ఏ విధంగా తీసుకొస్తుంది? అది టార్గెట్ ఏం లేదండి. ఇప్పుడు బయట కూడా యూట్యూబర్స్ కాక ఇన్ఫ్లుయెన్సర్స్ కాక బయట కూడా అవుతున్నాయి కదా. ఆ యూట్యూబర్స్ అని పర్టికులర్గా ఏం లేదు. మనం మైండ్ కరెక్ట్, మనం కరెక్ట్ ఉంటే ఇనఫ్. అది కానీ రాంగ్ ఉంటే బయట ఎలా అయినా పోర్ట్రేట్ అవుతుంది. అంటే ఇట్లా మామూలుగా ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎటువంటి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత చూడండి, నేను ఒకటే చెప్తున్నా, అది లవ్వా ఐదర్ అరేంజా ఏదైనా కానీ మ్యూచువల్ వైఫ్కి హస్బెండ్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మ్యాండేటరీ. అది లేకపోతే ఒక రిలేషన్షిప్ ఎప్పుడు కూడా బాగోదు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు. మీకు వద్దా ఈవెన్ ఓకే, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకొని డివైడ్ అయిపోర్రి. అంతేగాని చంపుకోవడాలు ఇలా అలా చేస్తే మీ కెరియర్లే ఆగమైతే బయట అందరు హ్యాపీగానే ఉంటారు. సో వాడు పడార్లో ఉన్నాడంట వైష్ణవి వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. అని 11 మంది అన్నదమ్ములకు అప్పచెప్పి ఆందేందో ఆయనకి చూపించాలి, ఆయనకి ఆ శిక్ష వేయాలి. ఈ అమ్మాయికి పడ్డ శిక్ష అమ్మకి వేయాలి, ఆయనకి వేయాలి, అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.